అక్కినేని కుటుంబంపై అలాగే సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకి సినీ పరిశ్రమ మొత్తం ఏకమైంది. దీని మీద తాజాగా హీరో అక్కినేని నాగార్జున కొండా సురేఖ మీద పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై విచారించిన నాంపల్లి కోర్టు ప్రొసీజర్ ప్రకారం పిటిషనర్ స్టేట్మెంట్ రికార్డు చేయనుంది. నాగార్జునతో పాటుగా సాక్షుల స్టేట్మెంట్లు కూడా న్యాయస్థానం రికార్డు చేయనుంది. దానికోసమని నాగార్జున ఈరోజు న్యాయస్థానం చేరుకొని తన స్టేట్మెంట్ వినిపించారు. నాగార్జున ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్న విషయాలివే. సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మా కుటుంబం పట్ల ప్రజలకి ఆదరాభిమానాలున్నాయి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం మేము చేస్తున్నాం. మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ మంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. అందుకని మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు.